మీ హృదయాన్ని ప్రోత్సహించడం, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ప్రోత్సహించాలని మరి శాంతి ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకే దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కొద్దిగా వాక్యాన్ని జాగ్రత్తగా ఉండమని, మీరు ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసుకోండి. మనమందరం పాస్టర్లము, మనము వినడంలో కూడా మాదిరికరంగా ఉండాలి. ప్రసంగంలోనే మాత్రమే కాదు, వినడంలో కూడా మాదిరికరంగా ఉండాలి. కాబట్టి దయచేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహించే విధంగా మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము, నీ నామాన్ని హెచ్చించుకొనుము, నీ వాక్యాన్ని హెచ్చించు, మా హృదయాలని నీ వాక్యం ద్వారా ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మేమందరం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో నీకు తెలుసు. జీవితం కష్టమైనది, పరిచర్య ఎన్నో సవాళ్ళతో కూడినది. కాబట్టి మేము ధైర్యంగా ముందుకు సాగుటకు మాకు నీ వాక్యం ద్వారా ప్రోత్సాహం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనమందరము దేవుని వాక్యము 1వ రాజులు 19వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 1వ రాజులు 19వ అధ్యాయము. దానికంటే ముందు నేను ఏ అంశం పైన మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే, ఎలాగా దేవుని సేవకులుగా, ప్రాముఖ్యంగా మరి ఒక క్రైస్తవులుగా, ప్రాముఖ్యంగా సేవకులుగా ఎలాగా మనము నిరుత్సాహాన్ని ఎదుర్కోవాలి. నిన్న నేను కొంతమంది ఆస్తులతో సమయం గడుపుతున్నప్పుడు ఒక మాట అన్నాను. నేను ఏమన్నానంటే, ఒక పాస్టర్ ఒక రోజు కూడా అసలు నిరుత్సాహపడకుండా ఒక్క రోజు వెళ్తే అది అద్భుతం. దేవుని సేవకుడు ఏదో విధంగా, ఏదో కారణంగా ఒక రోజు కూడా ఏ నిరుత్సాహం లేకుండా ఆయన ఒక రోజు గడిపిందంటే అది అద్భుతమైన విషయం. అంటే ఇది ఏం తెలియపరుస్తుందంటే, నిరుత్సాహం అనేది చాలా తరచుగా సంఘ కాపరులు ఎదుర్కొనే అనుభవం. ఇక్కడ ప్రశ్న అడిగితే ఎంతమంది నిరుత్సాహం మీరు ఎదుర్కొంటున్నారంటే చాలా మంది చెప్పొచ్చు, లేక కొద్దిమంది చెప్పొచ్చు, లేక అందరూ కూడా చెప్పొచ్చు. మీరు ఎటువంటి నిరుత్సాహంలో ఉన్నారని కూడా మీకు తెలుసు. మీరు ఒకవేళ ఈ యొక్క మీటింగ్ వచ్చారంటే కూడా దాని కారణం ఏంటంటే మీరు ప్రోత్సహించబడాలని. కాబట్టి నేను మీకు ఏం హామీ ఇస్తున్నానంటే, మీరు ఖచ్చితంగా వాక్యము ద్వారా ప్రోత్సహించబడి వెళ్తారు. ఎందుకంటే నా నిరీక్షణ, నా విశ్వాసము వాక్యం పైన ఉంది. కాబట్టి ఈ వాక్యము దేవుని వాక్యము, వాక్యము ప్రోత్సహించే వాక్యము. మరొక విషయం కూడా నేనేం చెప్పాలనుకున్నా అంటే, నిరుత్సాహం అంటే ఏమిటి, నిరుత్సాహము అంటే ఏంటి? తెలుగు ఇంగ్లీష్లో దాన్ని డిస్కరేజ్మెంట్ అంటారు. డిస్కరేజ్మెంట్ అంటే యు లూజ్ కరేజ్. నిరుత్సాహం అంటే ఉత్సాహాన్ని కోల్పోవడం, అంటే ఉత్సాహం ఉండదు. ఒక వ్యక్తి నిరుత్సాహంగా ఉన్నాడంటే అది ఆ హృదయంలో, తన ఒక జీవితంలో ఉత్సాహం అనేది కోల్పోయింది. కాబట్టి ఈ ఉత్సాహాన్ని ఎలాగా మనము పొందుకోవాలి, ఎలాగా ఆ ఉత్సాహములో మనం జీవించాలి, మనము ఈ యొక్క 1వ రాజులు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. పాత నిబంధనలో ఒకనొక గొప్ప ప్రవక్త ఏలియా ప్రవక్త. చాలా మంది ఏలియా గురించి చెప్పినప్పుడు గొప్ప గొప్ప విషయాల గురించి మాట్లాడతారు, కానీ తాను మనలాంటి వ్యక్తియే, తాను మనలాగా నిరుత్సాహాన్ని కూడా ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఆ విషయమే ఈ యొక్క సమయంలో నేను మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఈ యొక్క 1వ రాజులు 19వ అధ్యాయం నుంచి 3 విషయాలు మాట్లాడతాను నేను. మొదటిది ఏంటంటే,
నిరుత్సాహానికి కలిగిన కారణాలు. ఎందుచేత వ్యక్తి నిరుత్సాహంలో పడతాడు. అలాగనే రెండవది విషయం ఏంటంటే, నిరుత్సాహంలో ఉన్నప్పుడు దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. మూడవది ఏంటంటే, నిరుత్సాహాన్ని మనం ఎలాగా పరిష్కారము చేయాలి. మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే, నిరుత్సాహము ఏ కారణాల చేత కలుగుతుంది ఆ విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 1-2 జాగ్రత్తగా వినండి. ఏలియా చేసిన దంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతిను అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగా చేయను గాక. ఇక్కడ యెజెబెలు గొప్ప తీర్మానం తీసుకున్నది. ఇక్కడ ఏమిటని, నువ్వు ఎలాగైతే ప్రవర్తనని చంపినావో అలాగే నీ గతి కూడా నేను చేస్తాను. ఒకవేళ నిన్ను ఆ గతికి తీసుకురాకపోతే దేవుడు నాకు అపాయము అనేక దేవుడి ప్రవక్తను హాని చేయనికే దేవుడి పైనే ఆమె ఏం చెప్తుందంటే, దేవుడు నాకు అపాయము కలుగ చేయను గాక. ఇక్కడ చూస్తే మనము ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని మనం చూస్తామో, మొట్టమొదటి విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, ఏలియా గొప్ప సంఘటనను మనము 18వ అధ్యాయంలో మనం చూస్తాము. దాని తర్వాత మనం చూస్తాం ఎలాగా ఏలియా మరి భయపడి తన ప్రాణం కొరకు పారిపోయినాడు. ఏలియా అయితే 18వ అధ్యాయంలో గొప్ప కార్యాలు చేసినాడు. అక్కడ మనం 18వ అధ్యాయంలో చాలా తేలికగా మనం చూస్తాం. ఏం చూస్తామంటే, 18వ అధ్యాయంలో ఆయన 40-50 ప్రవక్తలని సవాలు చేస్తున్నాడు. అలాగనే అషేరా దేవత ఒక 400 ప్రవక్తలు కూడా ఉండే. ఏమని సవాలు చేస్తున్నాడు, నేను దూడను బలిపీఠం పైన పెడతాను, మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్ని చేత ప్రతిస్పందిస్తాడో ఆయన్నే నిజమైన దేవుడని. మరి మనకు తెలిసిన విషయం, ఎలాగా వేలు ప్రవక్తలు వాళ్ళు ప్రార్థన చేశారు, గంటలు గడిచిపోయినాయి, వాళ్ళు రక్తాన్ని కాల్చినారు, వాళ్ళు ఏడ్చినారు, ఏమాత్రం ఏమో జవాబు లేకుండే. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో, అంటే అగ్ని లేకుండా ఈ యొక్క బలి అర్పించబడాలని, అది మాత్రమే కాదు, నీళ్ళతో అది ఆ కట్టెలు కానీ అది బలిపించడం కానీ మొత్తం తప్పించాడు. అసలు అగ్ని మండించడానికి కూడా అసాధ్యం కాదు. అది అటువంటి అసాధ్యము స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో, దేవుడు అగ్ని పంపించి ఆ ఒక బలిని దహించాడు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, దాని తర్వాత 450 ప్రవక్తలను హతము చేశాడు. దాని తర్వాత ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని సంవత్సరాలతో పాటు ఆపిన వర్షాన్ని కూడా దేవుడు వర్షాన్ని కుమ్మరించాడు. మరొక అద్భుతం ఏంటంటే, మరి ఆహాబు కంటే ఎక్కువగా పరిగెత్తి ఆయన మరి జెజెబెలుకు చేరుకున్నాడని కూడా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అంటే ఎంత ధైర్యవంతుడు వ్యక్తి. ఆహాబుని సవాల్ చేశాడు, 100 ప్రవక్తలని సవాల్ చేశాడు. మరి అంత గొప్ప ప్రవక్త ఒక స్త్రీ ఆమె శపథం చేసుకుంది, నేను రేపటి వరకు చంపకనేసరికి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఏలియా భయపడి పారిపోయినాడు. ఏలియా కారణం ఏంటి? నిరుత్సాహంగా ఉండడానికి ఏలియా ఒక కారణం ఏంటంటే బెదిరింపు. మనము ఏం చూస్తామంటే, యెజెబెలు బెదిరించింది కాబట్టి ఆయన నిరుత్సాహానికి గురైనడము మనం చూస్తాము. అలాగనే మన ఒక
పాస్టర్ల యొక్క సంఘ కాపుల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఎన్నో కారణాలు ఉంటాయి. మనము నిరుత్సాహానికి గురి కావడానికి ఎప్పుడు కానీ కారణం లేకుండా నిరుత్సాహం పొందడు. నిరుత్సాహానికి కారణాలు ఉంటాయి కొన్ని. అది ఏలియా ఒక సందర్భంలో అది బెదిరింపు. మరొక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆ కారణం ఏదైనా సరే, ఇక్కడేమో డైరెక్ట్ తన ప్రాణానికి బెదిరింపు వచ్చింది, కానీ ఒక వ్యక్తి నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆ ఏ కారణమైనా సరే ఆ కారణాల ద్వారా బెదిరింపు పొందుతాడు. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, ఏ రకంగా ఈ యొక్క సంఘ కాపరులు నిరుత్సాహపడచ్చు. ఒకనొక ప్రాముఖ్యమైన భయంకరమైన కారణం ఏంటంటే విమర్శ. నేను అనుకుంటాను, విమర్శ లేని ఒక సంఘ కాపరి కూడా ఇక్కడ ఉండకపోవచ్చు. అదే కాదండి, విమర్శించకుండా ఒక సంఘ కాపరి కూడా ఇక్కడ ఉండకపోవచ్చు. మనం విమర్శలను ఎదుర్కొంటాము, విమర్శిస్తాము కూడా. కాబట్టి ఏది కోస్తామో, ఏది మనం వెతుకుతామో అది కోస్తాము కూడా. విమర్శించకుండా సంఘ కాపరులు ఉండడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యంగా విమర్శలను మనం ఎదుర్కొన్నప్పుడు ప్రాముఖ్యంగా నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించినావో, ఎవరైతే నీకు సన్నిహితంగా ఉన్నారో వారి ద్వారా వచ్చే విమర్శన చాలా కష్టమైనది. ఆ విమర్శన మీ యొక్క నాయకత్వానికి కావచ్చు, ఆ విమర్శన మీ ప్రసంగానికి కావచ్చు, ఆ విమర్శన మీ కుటుంబానికి కావచ్చు. అది ఏ విమర్శన అయినా సరే, విమర్శన అనేది మనిషిని బెదిరిస్తుంది. ఆ బెదిరింపు చేత ఆ వ్యక్తి నిరుత్సాహము పొందే అవకాశము ఉన్నది. అదే కాదండి, మరొక విషయం ఏంటంటే కలహం. ప్రాముఖ్యంగా భార్య భర్తల మధ్యలో సరైన సంబంధం లేకపోతే, ఎందుకంటే పాస్టర్లో ఉన్న ఒక గొప్ప ఒత్తిడి ఏంటంటే అందరూ మనల్ని ఒక గొప్ప ఆత్మీయ వ్యక్తిగా చూస్తారు, పరిశుద్ధతకు ఒక మాదిరికరంగా చూస్తాడు, మనల్ని ఒక గొప్ప ఆత్మీయ పరువుగా చూస్తాడు. ఎప్పుడైతే ఈ కలహం మనం ఎదుర్కొంటామో, ప్రాముఖ్యంగా కుటుంబంలో కావచ్చు, ఆ కలహం మనిషి క్షీణించిపోతాడు, ఎవరికి చెప్పలేడు. అది పిల్లల ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, అది ఎలాగైనా సరే అది చాలా కష్టము. మనిషి ఆ ఒక సంఘ కాపరి ధైర్యంగా ఉండడం, లేక ఆ కలహం సంఘంలోనే రావచ్చు. సంఘ సభ్యులు కొంతమంది కలహం పాస్టర్లతో పడవచ్చు. అది కూడా చాలా నిరుత్సాహకరంగా ఉంటుందండి. మనందరికీ తెలుసు ఏంటంటే ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉండే సంఘటనలు మీరు అనుభవించింది మీకు తెలుస్తుంది. చాలా విమర్శ, కలహము, అలాగనే ఆర్థిక ఒత్తిడి, పిల్లల ఫీజులు కట్టడము, లేక కానుకలు సరిగా రాకపోవడము, ప్రతి నెల ఎలాగనే నా కుటుంబాన్ని పోషించుకోవాలా, అది కూడా ఒక గొప్ప ఒత్తిడి. దాని ద్వారా కూడా ఒక కాపరి అభద్రత భావించే అవకాశం ఉండి నిరుత్సాహపడే అవకాశం కూడా ఉంటుంది. అదే కాదండి, సంఘ కాపర్లో ఉన్న ఒక చాలా సవాల్తో కూడిన విషయం ఏంటంటే ఒంటరితనం. ఒకే వ్యక్తి పనులు చేయడము, ఒకే వ్యక్తి సంఘాన్ని నడిపించాలా, మరి కుటుంబాన్ని నడిపించాలా. ఈ ఒంటరితనం అనేది, అలాగనే ఒక్కడే ఈ ప్రసంగం చేయడము, మరి కౌన్సిలింగ్ ఇవ్వడము, మరి గృహాలను దర్శించడము, పెళ్లిళ్ళు చేయడము, సమాధులు చేయడము, ఇవన్నీ చేసుకుంటూ ఆ వ్యక్తి క్షీణించిపోయే అవకాశం కూడా ఉన్నది. మరి నిరుత్సాహపడడం కూడా అవకాశం ఉంది, మనం చూస్తాం. అదే కాదు, ఎలాగైతే ఏలియా మరి ఒక స్త్రీ ద్వారా బెదిరింపు పొందినాడో, మనం ఉన్న పరిస్థితి భారతదేశంలో కూడా అది చాలా స్వేచ్ఛతో కూడింది కాదు. మన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేక వేరే మతస్థులు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే మీరు మీ యొక్క విశ్వాసానికి, మీ పరిచర్యకు అడ్డుగా నిలబడితే అది కూడా మన హృదయాన్ని చాలా నిరుత్సాహపడుతుంది. కాబట్టి ఎన్నో కారణాలు కావచ్చు, కానీ ఏంటంటే ఇవన్నీ చేత ఒక సంఘ కాపరి బెదిరింపు పొంది ఆయన నిరుత్సాహం పడే అవకాశము చాలా ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క కారణాలు ఏదైనా, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనము ఇప్పుడు చూస్తాం. లక్షణాలు అంటే నిరుత్సాహానికి ఉన్న లక్షణాలు 1-2లో మనం ఏం చూస్తామంటే, ఎలాగా ఏలియా మరి బెదిరింపు ఎదుర్కొన్నాడు.
అయితే ఇప్పుడు చూడండి 3వ వచనము 4వ వచనాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఏలియా యెజెబెల్ ద్వారా బెదిరింపు పొందినాడో 3వ వచనం చెప్తుంది, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసెను. ఒక విషయం తెలుసుకోవాలండి, ఇక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరుత్సాహం పొందుతారో, ఇక్కడ ఏలియాని మనం ఏం చూస్తామంటే చాలా శారీరకంగా, కేవలం మానసికంగా మాత్రమే కాదు కానీ శారీరకంగా కూడా అలసిపోవడం మనం చూస్తాము. మొట్టమొదటిగా ఎక్కడ చూస్తామంటే ఆయన మౌంట్ కార్మెల్ నుంచి జెజ్రెయేలుకు పోవడం, అది సుమారు 26 కిలోమీటర్లు ఉంటాయంట. ఆయన అహాబును మించి పరిగెత్తుని వెళ్ళిపోయింది 26 కిలోమీటర్లు. ఎవరైనా అంత ఫాస్ట్ రన్నర్ ఉన్నారేమో మనకు తెలియదు కానీ అంత వేగంగా దేవుని ఆత్మచేత పరిగెత్తున్నాడు. అదే కాదు, మరి ఈ జెజ్రెయేల్ నుంచి బెర్షెబాకు వచ్చినాడు, రైట్? అది కనీసము 150 కిలోమీటర్లు ఉంటుందండి. 150 కిలోమీటర్లు అంటే ఆ దినాల్లో కనీసము 3-4 దినాలు అవుతుందండి. 3-4 దినాలు. దాని తర్వాత మరొక ప్రయాణము ఆయన దాసుని అక్కడ వదిలిపెట్టి మరలా అరణ్యంలో ఒక రోజు మరలా ప్రయాణం చేశాడట. అంటే ఇవన్నీ ద్వారా మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఆయన అలసిపోయి వృక్షం కింద కూర్చుండెను అనే విషయం చూస్తామండి. ఒకనొక లక్షణం ఏంటంటే ఒక కాపరి కూడా ఆయన అలసిపోయినప్పుడు, అంటే ఆయన నిరుత్సాహం పడినప్పుడు ఈ శారీరక అలసట చాలా ఉంటది అనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం. ఇక్కడ ఏళ్ళ విషయంలో ప్రయాణం కావచ్చు, కానీ మన విషయంలో ఎంతో ప్రయాసపడి బోధించడం కానీ, దర్శించడం కానీ, సంఘాన్ని కాయడం కానీ, ఈ రాత్రి ప్రజలు ఎంతో మంది సంఘ కాపర్లు ప్రయాసపడడం ద్వారా కూడా ఈ లక్షణాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఏంటంటే శారీరక అలసట. ఆ అలసట కూడా ఎప్పుడు ఉంటుంది అంటే నేను జనరల్గా నా ఒక సంఘ కాపరిగా నేను చూసే విషయం ఎవరైనా అడిగిన అనుకోండి, ఏ విషయం ఏంటంటే మీకు చాలా డ్రై, అంటే చాలా డ్రై ఉన్న ఆ సమయం ఏంటి వారంలో అడిగితే నేను చాలా ఈజీగా చెప్తానండి. మీ సంగతి నాకు తెలియదు, ఒకరి ఒక అనుభవం వేరే వేరేది కావచ్చు, కానీ నేను అనుకుంటాను ఇది సహజంగా చాలా మంది సంఘ కాపర్లు ఎదుర్కొనే విషయం. ఇది ఈ డ్రైనెస్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరైనా అడిగితే నేను ఏం చెప్తానంటే సండే ఈవినింగ్ ప్రసంగం అయిన తర్వాత, ఎంతో మందితో మాట్లాడిన తర్వాత, మరి డిస్కషన్ చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఆ ఒక సండే ఈవినింగ్ లేదా కొంతమందికి మండే మార్నింగ్ అవ్వచ్చు, మనిషి అలసిపోయి డ్రైగా ఫీల్ అవుతారండి. నాకు మీ యొక్క సంగతి తెలియదు కానీ ఇది నా అనుభవం. ఇది పాపం కాదండి, ఏదో ప్రమాదం కూడా కాదు. ఇది ఏం చేపిస్తుందంటే నీవు మనిషిని ఒక మనిషిగా నువ్వు ప్రయాసపడినప్పుడు నువ్వు అలసిపోతావు. అదే విషయము ఏలియా ఎంత ఆత్మ ద్వారా నింపబడి గొప్ప వ్యక్తి అయినా సరే ఆయన పరిచయంలో ప్రయాసపడిన విషయము, ఆ విషయంలో ఆయన అలసట చెందడం కూడా మనం చూస్తామన్న. ఒకటి ఏం చెప్తారంటే ఈ యొక్క మెడికల్ ప్రొఫెషనల్స్ ఏం చెప్తారంటే ఈ పరిగెత్తే వాళ్ళు ఉంటారు కదండి, రన్నింగ్ రేస్ లో పరిగెత్తే వారు ఎంత వేగంగా పరిగెత్తారంటే ఎలాగైనా ఆ గమ్యాన్ని చేరుకొని ఆ గోల్ ని చేరుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎవరైనా సరే పరిగెత్తినప్పుడు ఎవరికి అలసట ఉండదండి, అసలు ఎవరికి అలసట ఉండదంట. వాళ్ళకు ఆ ఒక ఆత్మత ఉంటది, ఆ ఆకాంక్ష ఉంటది, ఆ ఒక కమిట్మెంట్ ఏంటంటే నేను ఎలాగైనా సరే పరిగెత్తుకొని నేను ఆ గమ్యానికి చేరాలా. కానీ ఎప్పుడైతే వారు గమ్యానికి చేరుతారో అప్పుడు వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. వాళ్ళు శారీరకంగా అలసట అయిపోయి వాళ్ళు మొత్తానికి కొలాప్స్ అయిపోతారు.
అంటే అది ఏం చూపిస్తుంది అంటే ఎప్పుడైతే నీవు గొప్ప గొప్ప కార్యాలు చేస్తావో అప్పుడు నువ్వు ఇంకాను అలసిపోయే అవకాశం ఉన్నది. అది మనము ఏలియా జీవితంలో కూడా చూసినాం. మనం 18వ అధ్యాయంలో ఎంతో గొప్ప కార్యాలు చేసినాడు. మరి పరిగెత్తుకొని అలసిపోయినాడు, తన ప్రాణం కోసం పరిగెత్తుకొని అలసిపోయిన విషయం కూడా మనము ఇక్కడ చూస్తాం. శారీరక అలసట అనేది మనం చూస్తాం. రెండవది ఏంటంటే ఇక్కడ 3వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఎప్పుడైతే ఏలియా ఈ బెదిరింపును విన్నాడో కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నకై పోయి. ఇంగ్లీష్ లో ఏముందంటే ఈ యొక్క 3rd verse లో, ఒక తెలుగు బైబుల్ అది మిస్ అయింది కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే దెన్ హీ వాస్ అఫ్రేడ్. అన్ని ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే హీ వాస్ అఫ్రేడ్. తెలుగు బైబుల్ అఫ్రేడ్ అని లేదు, కానీ దాని ఒక సూచన మనం చూస్తున్నాం. ఆ లక్షణం మనం చూస్తున్నాం ఏంటంటే భయపడి ఆయన ప్రాణం కాపాడుకున్నట్టు పోయినట్టే భయపడ్డాడు అన్నమాట. ఇంగ్లీష్ బైబుల్ క్లియర్ ఏంటంటే ఆయన భయపడ్డాడని చెప్పేసి. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది? ఇక్కడ ఒక వ్యక్తి నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆయన భావోద్వేగాలు కొలాప్స్ అయినాయండి. అంటే భావోద్వేగం అంటే కొలాప్స్ అవ్వడం అంటే పతనం చెందుతుంది. ఎంత ధైర్యంతో ఉన్న వ్యక్తి అయినా సరే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ 18వ అధ్యాయంలో ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత ధైర్యం ఉండేది. కానీ 18వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనం 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏం చూస్తున్నాం అంటే ఆయన భావోద్వేగాలు పతనమయ్యాయి. భావోద్వేగాలు తర్వాత మాట్లాడుకుంటారు కదా, జస్ట్ మెసేజ్ అయిన తర్వాత ఎందుకంటే మళ్ళా ఆ బ్రదర్ కూడా వినకపోవచ్చు. ఓకే, తర్వాత మీరు డిస్కస్ చేయండి, క్వశ్చన్ కూడా మీరు నాతో మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఎలాగా ఏలియా విశ్వాసం నుంచి భయానికి గురైనాడు. ఆ భయం చేత ఎలాగా తన ప్రాణం కాపాడుకోకై ఆయన పరిగెత్తడము మనం చూస్తున్నాం. ఒక విషయం మనం నేర్చుకోవాలని ఏంటంటే లీడర్స్ ఆర్ నాట్ నెసెసరీలీ ఇమోషనల్లీ స్టేబుల్ ఆల్ ద టైమ్. ఎంత గొప్ప సేవకుడైనా సరే ఆయన ఇమోషనల్ గా అంటే భావోద్వేగాలు ఎల్లప్పుడూ ఒకే రీతిగా స్థిరంగా ఉండడు. ఈ రోజు విశ్వాసంతో ఉన్న వ్యక్తి రేపటికి భయానికి గురి కావచ్చు. ఈ రోజు సంతోషంగా ఉన్న వ్యక్తి రేపు దుఃఖానికి గురవచ్చు. ఈ రోజు ధైర్యంగా ఉన్న వ్యక్తి రేపటి దానికి పిరికిగా ఉండొచ్చు. కాబట్టి ఇది ఏంటంటే ఈ వ్యక్తిలో ఏదో భయంకరమైన ప్రమాదం ఉందని కాదు. అది ఏం చూపిస్తుందంటే మనం మనుషులం, మనం శరీరంలో ఉన్నాం, ఇంకా మనము ఈ భావోద్వేగాలకు మనం గురయ్యే అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఒక విషయం అండి, నేను ఈ మధ్య కాలంలో నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఆలోచింపేయడానికి. ఏంటంటే మంచి విశ్వాసులు, మంచి సేవకులు ఎవరైనా సరే నేను ఏమడుగుతున్నానంటే ప్రశ్న, నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా అంటే నమ్ముతాం మనం అందరం. దేవుడు మంచివాడని నమ్ముతున్నావా అంటే అవును నేను నమ్ముతున్నాను, దేవుడు మంచివాడు. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు అని నమ్ముతున్నావా అంటే అవును నేను నమ్ముతున్నాను. దేవుడు నమ్మదగినవాడా అని అంటే అవును నేను నమ్ముతున్నాను. అయితే ఇదంతా వాస్తవం అయితే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వై డు యు ఫీల్ సాడ్? ఎందుకు నువ్వు బాధపడతావు? ఎందుకు నువ్వు నిరుత్సాహపడతావు? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ విషయంలో. అంటే వీరికి దేవుని పైన విశ్వాసం లేదనా? దేవుని పైన ఆధారపడడం లేదనా? దేవుడు ఉన్నాడని నమ్మడం లేదా? నేను దీని గురించి చాలా పరిశోధించినప్పుడు, ఒక వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ ఒక వాస్తవం ఏంటంటే మన ఒక తెలివి అంట నమ్మకాలకు ప్రతిస్పందిస్తుంది. అంటే మైండ్లో అవర్ మైండ్ రెస్పాన్స్ టు బిలీఫ్స్. మన మైండ్ ఏంటంటే మన తెలివి ఏంటంటే మన నమ్మకాలకు ప్రతిస్పందిస్తాం. అంటే దేవుడు మంచివాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు, ఎప్పుడు మనతో ఉంటాడు మనకి. కానీ భావోద్వేగాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క విషయం మనం అర్థం చేసుకుంటే మన విశ్వాసంలో కూడా సహాయం చేసే చాలా దోహదపడుతుంది. ఏంటంటే ఈ భావోద్వేగాల దగ్గరికి వచ్చేసరికి ఒక విషయం ఏంటంటే
మన భావోద్వేగాలు త్వరగా నమ్మకాలకు ప్రతిస్పందించదు, పరిస్థితులకు ప్రతిస్పందిస్తుంది. మన భావోద్వేగాలు త్వరగా నమ్మకాలకు ప్రతిస్పందించదు కానీ పరిస్థితులకు ప్రతిస్పందిస్తుంది. అంటే నీకు విమర్శన వచ్చినప్పుడు ఎవడేమని అనుకోని నేను ధైర్యంగా ఉంటాను, నేను ఉత్సాహపడతాను అన్నాడు మనిషి. తొందరగా నిరుత్సాహపడతాడు ఎవరైనా విమర్శిస్తే. ఏదైనా కథం కుటుంబంలో కానీ సంఘంలో కానీ అయినప్పుడు నా హృదయం నిబ్బరంగా ఉంటుంది, నేను చాలా ధైర్యంగా ఉంటాను అని చెప్పేసి చెప్పడం వ్యక్తి ఆయన త్వరగా నిరుత్సాహపడతాడు. ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు నేను కదలను, చాలా నెమ్మదిగా నిద్రపోతాను అని చెప్పడు, తొందరగా నిరుత్సాహపడే అవకాశం ఉంది. అరే మరి నమ్ముతున్నావు కదా దేవుడు మంచివాడని, నమ్ముతున్నావు కదా దేవుడు పోషిస్తాడని, మరి ఎందుకు నిరుత్సాహపడతావు? అది మానవుని యొక్క లక్షణం. అది అంటే మానవులు ఏంటంటే మన భావోద్వేగాలు ఏంటంటే అది పరిస్థితులకు త్వరగా ప్రతిస్పందిస్తుంది, మన నమ్మకాలకు కాదు. అది సహజమైనది, అది భయంకరమైన పాపం కాదండి. అది సహజంగా ఏం చూపిస్తుందంటే మనం మానవులము. ఇక్కడ చూడండి, ఏదో చూడండి, ఇక్కడ అంత గొప్ప వ్యక్తి ఇక్కడ దేవుడు చెప్పిన నువ్వు పాపం చేసినావు, నీకు విశ్వాసం లేదు, నువ్వు పాపం చేసినావు ఎవరైనా ఇక్కడ తర్వాత చూపిస్తున్నాను దేవుడు ఎంత ప్రేమతో రుజువత్వంతో ఏలియాని ప్రోత్సహించిన విషయము నేను తర్వాత చూపిస్తాను. కానీ ఒక విషయం మనము ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాలు పతనమవుతాయి. శారీరకంగా అలసిపోవడము, అలాగనే ఆ వ్యక్తి భావోద్వేగాలు కూడా పతనమవుతాయి. అలాగనే కాకుండా ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. మన నిరుత్సాహంలో ఇది నేనండి. అసలు శరీర అలసట కంటే భావోద్వేగాల కంటే నేను నా జీవితంలో అనుభవించింది అనేక మందికి ఒక కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇది చాలా తరచుగా నేను చూసేది. అదేం తెలుసా అండి? పదో వచనం దగ్గరికి వస్తే మనము 1వ రాజులు 19వ అధ్యాయము 10వ వచనం అంటాడు, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఇది వాస్తవమే. సైన్యములకు అధిపతి అయిన దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడునైన నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఏమంటున్నానండి ఇక్కడ? భక్తులు అందరూ చంపుతున్నాం, అసలు దేవుని భక్తులే లేరు, నేను ఒక్కడిని మాత్రమే నేను మిగిలిపోయినాను అని అనుకొని ఆయన దేవునితో చెప్తున్నాడు. ఆయన ఒక్కడిని మిగిలిపోయాడు ఒక్కడే. ఏమని చెప్తుంది దేవుని వాక్యము? 7,000 మంది, 7,000 అండి, 7 మంది కూడా కాదు, 700 కూడా కాదు, 7,000 ప్రజలు దేవుని కొరకు ఇంకా ఉన్నారు. కానీ నేను తెలుసా? తెలియదు. అంటే నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు సరిగా ఉండొచ్చు, తప్పుగా కూడా ఉండొచ్చు. ఇక్కడ సరిగా కూడా చూస్తున్నాం. ఏమని చూస్తున్నాము? ప్రవక్తలను హతం చేశాడు, అలాగనే నీ బలిపీఠాన్ని పడగొట్టాడు, అలాగనే వీళ్ళు నన్ను కూడా ప్రాణాన్ని కూడా తీయాలని చూస్తున్నారు. వాస్తవాలు ఉన్నాయి కొన్ని, కానీ ఆ వాస్తవాలతో మన ఊహలు కూడా కట్టుకుంటాం, మనం నమ్మకాలను కూడా కట్టుకుంటాం, ఊహలు కూడా కట్టుకుంటాం, ఆలోచనలు కూడా కట్టుకుంటామండి. ఒక వ్యక్తి ఒక మాట అంటాడండి, ఏమంటాడంటే మనము శ్రమ పొందేది పరిస్థితుల వల్ల కాదు. జాగ్రత్తగా వినండి, మనం శ్రమ పొందేది పరిస్థితుల వల్ల కాదు, పరిస్థితుల గురించి ఆలోచన విధానము వల్ల. ఎలాగైతే పరిస్థితులను వివరిస్తున్నావో నీ మనసులో మనం తరచుగా మనం వివరిస్తూ ఉంటాం. మనం ఎవరి గురించి అయినా సరే, దేవుడైనా సరే, మనుషులైనా సరే, పరిస్థితులైనా సరే, మనం వివరిస్తూనే ఉంటాం మన మనసులో.
నువ్వు ఏ రీతిగా అయితే వివరిస్తావో ఆ రీతిగా నువ్వు సంతోషంగా ఉంటావు, లేక నిరుత్సాహంగానే ఉంటావు. మధ్యకాలంలోనే ఒక వ్యక్తితో కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆ వ్యక్తి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను ఆ వ్యక్తికి ఒక ప్రశ్న అడిగినాను. నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడిగినాను. నీ పరిస్థితులు మారాయన్నాను. మారలేమని అసలు బయట కూడా పోలే. పరిస్థితులు ఏమైనా మారినాయంటే మారలు. మరి మాట్లాడే ముందు నువ్వు చాలా దుఃఖంతో నిరుత్సాహంగా ఉంటే, మాట్లాడిన తర్వాత నువ్వు ఎంత ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఎందుకు ఉన్నావు? ఎందుకంటే నీ ఆలోచన విధానం మారింది. ఇక్కడ ఏలియా ఏంటంటే నేను ఒక్కడనే మిగిలిపోయినాను, ఇంక ఎవరు లేరు. నీ ఆలోచన విధానం ఎలా ఉందో ఇక్కడ మనం చూడాలండి. మనం పరిచర్యలో నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను, ప్రజలు మారట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రయాసపడుతున్నాను, సంఘం పెరగట్లేదు. నేను ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసి కూడా దానికి ఏ ఫలితం కూడా లేదు. నేను కొంతమందిని ప్రేమించాను, ఎంతో ఎంతో మంది నేను ఇచ్చేసాను, కానీ కొందరు నన్ను ఎంతగానో మోసం చేశాను. ఒక వ్యక్తి అడిగినాను, ఏం అడిగిందంటే, పోయిన సంవత్సరం నేను చాలా భయంకరమైన నా జీవితంలో ఎదుర్కొని బాధని నేను అనుభవించినాను. పోయిన సంవత్సరంలో నా సంఘం నుంచి కొంతమంది వ్యక్తి ఘోరంగా నన్ను టార్గెట్ చేసి నన్ను చాలా అటాక్ చేయడం చేశారు. నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. ఏదో ఒక వ్యక్తి, కొంతమంది అన్నారు సార్, ఒక వ్యక్తే కాదు, కొంతమంది వచ్చి అడిగారు, అన్నా నువ్వు మరలా నమ్మగలవా వ్యక్తులని, మనుషులని అని చెప్పేసి అడిగాను. అలా నమ్మగలవా? ఎందుకంటే నువ్వు ఎంత ప్రేమించినో నమ్మిన వ్యక్తులు ఎలా చేశారన్నా మీకు అని చెప్పేసి. నేనేమన్నానంటే, యూదా చేసిన దాన్ని బట్టి ఏకుని సందేహించదు మనం. యూదా చేసిన దాన్ని బట్టి యాకోబుని సందేహించదు మనం. యూదా చేసిన దాన్ని బట్టి తోమని మనం సందేహించదు మనం. యూదా లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మకమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. నిన్ను ద్వేషించేవారు కొంతమంది ఉంటారు, నిన్ను ప్రేమించేవారు చాలా మంది ఉంటారు, నిన్ను విమర్శించేవారు కొంతమంది ఉంటారు, నిన్ను మెచ్చుకునేవారు చాలా మంది ఉంటారు, నిన్ను కింద తొక్కేవారు చాలా కొంతమంది ఉంటారు, కానీ నిన్ను పైకి వెళ్ళడానికి చాలా మంది ఉంటారు. కానీ మన దృష్టి అంతా ఎక్కడ పోతుందో తెలుసా అండి? ఎంత మందిని ప్రేమించినా దాన్ని పక్కన పెట్టి ఒక్క వ్యక్తి ద్వేషిస్తే రావండి. ఆ వ్యక్తి 1% వ్యక్తి 99 ఎనర్జీ చేసుకోవడం మనకి. దాని గురించే ఆలోచిస్తున్నాం మనం, దాని గురించి వేదన పడుతున్నాము. మనము ఆ 11 యొక్క నమ్మకమైన విశ్వాసాల గురించి ఆలోచిస్తాం. మనం ఒక్క వ్యక్తి ఎవరైతే గాయపరిచాడో, వెనకాల నుంచి వెన్నుపూట పొడిచారో దాని గురించే మనం ఆలోచించుకుంటూ కూర్చున్నాం. కానీ నేను ఎప్పుడైతే ఆలోచించినాను, నా సంఘం ఎంతో మంది 1% అంటే 1-2%, 98% నాతో ఉన్నారు. వాళ్ళని ప్రేమించాడు, నా కోసం ప్రార్థన చేశాడు, నాతో నిలబడ్డాడు. కానీ అన్నీ పక్కన పెట్టేశాను. కొంతమంది మాత్రమే ఆలోచించుకుంటూ నా హృదయం క్షీణించి పెడుతూనే ఉన్నాడు. అంతే కాదు, ఆ దేవుని కూడా పక్కన పెట్టాలని, అంటే దేవుడు అసలు ఏం చేస్తున్నాడు దీని ద్వారా అని ఆలోచించకుండా, దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అసలు నువ్వు నా జీవితంలో పని చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు ఏం చేస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించడము, మనుషులని ప్రశ్నించడము. మొత్తానికి ఏమైపోయిందంటే నన్ను నేనే ప్రశ్నించుకోవడం స్టార్ట్ చేశాను. నేను అసలు నేను నిజంగా నమ్మకం ఉన్నానా, అసలు నిజంగానే నేను ఉన్నానా అంటే, ఒక వ్యక్తి నిరుత్సాహంగా ఉన్నప్పుడు దేవుని తప్పుగా అనుకోవచ్చు, మనుషులను తప్పుగా అనుకోవచ్చు. అది మాత్రమే కాదు, నిన్ను నీవు కూడా తప్పుగా అనుకునే అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క నిరుత్సాహం అనేది చాలా భయంకరమైనదండి, చాలా భయంకరమైనది. అది కేవలం నేను బాధ పెట్టదు, నేను తప్పుగా ఆలోచించే విధంగా నేను చేస్తున్నది కూడా మనం ఆలోచించాలి. హైదరాబాద్లో మీ ఇక్కడ మన ఉందో లేదో తెలియదు, కానీ మా హైదరాబాద్ లాంటి పట్టణంలో ఫన్ హౌస్ ఉంటుందండి. ఫన్ హౌస్ ఏంటంటే ఒక మిర్రర్ ఉంటుంది, ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం ముందర పోయి మీరు నిలబడతారు.
అర్థంగా నిలబడితే మీకు ముక్కు ఉంటుంది, మీ కన్నులు ఉంటుంది, మీ ముఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అర్థంగా నిలబడితే మీ ముఖాన్ని అంతా ఒక్కరిగా చూపిస్తుంది. మీ ముఖం ఎక్కడ ఉంటుంది, మీ కన్నిట్లో వెడల్పుగా కనిపిస్తుంది, మీ ఎంటలన్నీ ఎక్కడకుండా అయిపోతుంది, అంతా ఒక్కటిగా అన్నమాట. చూస్తారు అవసరమా? కానీ అన్నీ ఉన్నాయి, మీ అవయవాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కరిగా కనిపిస్తుంది. కానీ వాస్తవమా? కాదు. నిరుత్సాహంలో ఉన్నప్పుడు మీ అర్థం అలా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే దాని ముందు నిలబడినప్పుడు దేవుని గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది. అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? అసలు దేవుడు నన్ను పిలిచాడా సేవలోకి? అసలు దేవుడు నన్ను పోషించగలుగుతాడా? అసలు దేవుడు నాతో ఉన్నాడా? మనుషులు కూడా మనం సందేహించే పరిస్థితిలో కూడా మనం వస్తున్నాం. మనల్ని మనం కూడా ప్రశ్నించుకునే పరిస్థితి కూడా మనము వస్తున్నాం. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఒక గొప్ప ప్రసంగికుడు ఉన్నాడు. కొన్ని శతాబ్దాల క్రితము మార్టిన్ లాయిడ్ జోన్స్ చాలా పవర్ఫుల్ గా వాడబడ్డాడు. ఆయన ప్రసంగాలు అసలు అనేక మంది దీవించబడ్డారు. ఈ రోజు కూడా ఆయన ప్రసంగాలు అనేక మందికి దీవెనకరంగా ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఒక గొప్ప ప్రమాదం ఏంటంటే మన ఆత్మతో మాట్లాడే బదులు మన ఆలోచన మాటలు వింటాం. మనతో మనం మాట్లాడము, మన మనసులో ఏదొస్తే ఆ ఆలోచనలకు మనం ప్రతిస్పందిస్తాము. అంతేగాని ఎలాగైతే కీర్తనకారుడు చెప్పాడో, నా ప్రాణమా నువ్వు ఏల కురిగి ఉన్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు. అంటే ఇక్కడ కీర్తనకారుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా నువ్వు ఏల కురిగి ఉన్నావు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరుత్సాహంలో ఉన్నప్పుడు నీతో మాట్లాడవు, నీ మాటలు మాత్రమే నువ్వు వింటున్నావు. డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, బండి నడిపించేటప్పుడు కానీ చూసారా అండి ఆ ఆలోచనలు? మరి సిస్టర్స్ భాషలు తోముకున్నప్పుడు కానీ, ఆ భాషలు తోముకుండా ఆ విమర్శల మాటలు, ఆ పరిస్థితులు, ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ వస్తున్న ప్రతి భావోద్వేగాలు ఎలా ఉంటాయండి? అప్పుడే శివుడు ఎక్కడ ఉంటాయండి? ఆ బాధ, నిరుత్సాహము, ఆ ఆలోచన, ఆ భావోద్వేగాలు. సో ఇక్కడ మనము ఏరియాలో కూడా ఆ ఒక తప్పుడు ఆలోచన మనం చూస్తాము. నేను ఒక్కడినే మిగిలిపోయి బాధపడడం మనం చూస్తాము. అదే కాదండి, 4వ లక్షణం. మొదటిదేమో శారీరక అలసట, రెండవదేమో భావోద్వేగాల పతనం, మూడవదేమో తప్పుడు ఆలోచన, 4వది మనం ఏం చూస్తామంటే ఈ 3వ వచనంలో చూడండి. ఇక్కడ 3వ వచనంలో ఏం చూస్తామంటే, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుతున్నట్టుగా పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయేను అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నామండి? ఇక్కడ మనం ఒకటేమో తన దాసునితో పారిపోవడం మనం చూస్తాం ఆ బెదిరికి వచ్చినప్పుడు. దాని తర్వాత ఏం చేసిన దాసుని ఒక చోటకు పెట్టి ఒంటరిగా అరణ్యంలో పోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే, ఒక వ్యక్తి నిరుత్సాహంగా ఉన్నప్పుడు, అది మీరు అందరూ ఒప్పుకుంటారేమో అని నేను భావిస్తున్నాను, ఒంటరిగా ఉండడానికి మనం ఆశిస్తాం. అవునండి, నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఫోన్లు వస్తే ఫోన్లో మాట్లాడబుద్ధి కాదు. నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనుషులతో కలబుద్ధి కాదు. నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఒకవేళ మనుషులు ఉన్నా కానీ మనసు ఎక్కడ ఉంటుంది? మనుషులు ఎదురుగానే ఉంటారు కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఒంటరిగానే ఉండటకు మనిషి ఇష్టపడతాడు. అదే విషయం కూడా మనము ఇక్కడ చూస్తాము. ఇక్కడ నాకు ఈ యొక్క విషయం చూసినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. నేను మొదటగా క్రైస్తవుని అయినప్పుడు 96వ సంవత్సరంలో నేను క్రైస్తవుని అయినాను. ఇది 26వ సంవత్సరం, అంటే 30 సంవత్సరాల జీవితం, క్రైస్తవ జీవితం క్రీస్తులో నేను జీవిస్తున్నాను. దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయితే నేను మొట్టమొదటిగా క్రైస్తవుడైనప్పుడు ఒక వ్యక్తి నన్ను చాలా ప్రభావితం చేశాడు. ఆయన నాకు ఒక ఆత్మీయ తండ్రిగా ఉంది. నేను ఒక మాట అంటుండే, నాకు
ఏమంటున్నా అంటే the devil attacks powerfully in isolation. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది యొక్క దాడి చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త. ఎవరితో కలవకపోవడము, ఒంటరిగా ఉండడం అనుకోవడము, ఎవరితో మాట్లాడకపోవడము, ఒంటరిగా ఉండాలి అనేది చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్త. ఆయన చెప్పిన మాట 30 సంవత్సరాల తర్వాత కూడా నాకు గుర్తొస్తుందనే మాట. ఇక్కడ మనము అదే విషయం చూస్తున్నామండి. అదే కాదండి, నేను ఈ యొక్క కొన్ని పశువుల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క గొర్రెల ఒక విషయం గురించి చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యం కలిగినాను. ఏంటంటే ఒక గొర్రె గాయపడినప్పుడు అంట తెలుసా అండి, అందరూ వదిలిపెట్టి ఒంటరిగా ఉంటుందంట. గొర్రె గాయపడినప్పుడు అందరూ వదిలిపెట్టి అది ఒక్కటే ఉండడానికి ప్రయత్నిస్తుందంట. మనుషులంగా మనం కూడా అదే పని చేస్తున్నాం. మనం గాయపడినప్పుడు ఒంటరిగా ఉండడానికి మనము ప్రయత్నిస్తున్నాం. 5వది ఏం తెలుసా అండి? 5వది ఒంటరితనం. అంటే మరొక లక్షణం ఏం చెప్పినానంటే 4వ దాంట్లో ఒంటరితనం. ఆఖరి విషయం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి నిరుత్సాహంలో ఉన్నప్పుడు నిరాశకు గురవుతాడు. నిరుత్సాహంలో స్టేజెస్ ఉంటాయండి, కానీ ఎప్పుడైతే నువ్వు నిరాశకు వెళ్తావో జీవితం అనేది ఎదురు వచ్చేస్తుంది. అదే విషయము మనము 4వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ 4వ వచనంలో చూడండి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఎవరండి? ఏలియా లాంటి గొప్ప ప్రవక్త మరణాపేక్ష గలవాడే అంట. నాకు తెలియదు ఇక్కడ అంటే సూసైడ్ చేసుకోవడం చెప్పట్లేదు, సూసైడ్ గురించి చెప్పట్లేదు, కానీ మరణానికి ఎంత నిరుత్సాహంలో ఉన్నామంటే, ఎంత నిరాశకు గురయ్యామంటే, నేను చచ్చిపోవాలి ప్రభు, నా ప్రాణం తీసుకోలేనా, నేనే మాత్రము మరొక రోజు కూడా బ్రతకలేను, ఈ బాధను నేను ఎదుర్కొనలేను. ఒక విషయం అండి, ఇక్కడ ఏం చూస్తున్నాం తెలుసా? అంటే 3 విషయాలు చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, 3 విషయాలు. ఈ నిరాశకు ఎప్పుడైతే మనం గురవుతామో మనము 3 విషయాలు చూస్తాం. ఏమంటున్నారు తెలుసా అండి? ఇక్కడ మొట్టమొదటి ఏమంటున్నారు అంటే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అంటే మరొక మాటలో ఏం చెప్తున్నానంటే, నేను వేస్తున్నాను అంటున్నాను. ఏమంటున్నాను? నేను వేస్తున్నాను, వ్యర్థం ప్రభావం. అసలు నా జీవితం వ్యర్థమైనది, నా పరిస్థితి వ్యర్థమైనది. అంటే ఒక వ్యక్తి నిరాశకు గురైనప్పుడు వ్యర్థంగా భావిస్తాడు తన జీవితాన్ని. అసలు నేనే వ్యక్తిని, అసలు నేను దీనికి అర్హుని కాదు, నేను సంఘ కాపరిగా ఉండలేదు. నేను కూడా ఎన్నో ఈ యొక్క నిరాశకు నా ఈ యొక్క 20 సంవత్సరాల ఈ యొక్క పరిచయ జీవితంలో ఎన్నిసార్లు ఈ నిరాశకు గురైనాను. ప్రభా నేను వ్యర్థుని, నేను చేయలేను ప్రభా అని ఆ నిరాశకు గురవ్వడము. అదే కాదండి, ఇక్కడ తన జీవితాన్ని వ్యర్థం అనుకోవడము, తన పరిచయాన్ని వ్యర్థం అనుకోవడము, అది మాత్రమే కాదు. ఇంకోటి తెలుసా ఏమంటున్నాడు ఇక్కడ? నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కానని చెప్పిన తర్వాత ఇంత మట్టుకు చాలు. ఎప్పుడైనా అన్నారన్న మాట? ప్రభా చాలు ప్రభా, మించి నేను పోలేదు, ఒక్క అడుగు కూడా వేయలేదు. నేను ఎప్పుడైతే ఆ వ్యక్తి నిరుత్సాహం నుంచి నిరాశకు గురవుతాడో, ప్రభా నాకు చాలును, నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఆ బాధ ఆ వేదన ఎంత ఘోరంగా ఉంటుందంటే, ప్రభా నేను మాత్రం ముందుకు వెళ్ళలేను, ఇక చాలును అనే పరిస్థితికి వస్తాడు. అది మాత్రమే కాదు, మనం ఇంకో విషయం కూడా ఏం చూస్తున్నామంటే, యెహోవా నా ప్రాణమును తీసుకోనమని ప్రార్థన చేశాను. ఏం తీసుకోమన్నాడు? ప్రాణం తీసుకున్నాడు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, ఇక్కడ బైబిల్లో ఎవరైనా సరే, ప్రాముఖ్యంగా ఈ యొక్క సేవకుల్లో కూడా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశారు, కానీ ప్రాణం తీసుకోలేదు. ప్రాణము
తీసుకోమని ప్రార్థన చేశారు. మానవులుగా మనం అటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. నేను ఎన్నిసార్లు చేశానో నాకే తెలియదు అసలు. ప్రాణం తీసుకోవాలి, దేవుడు ఒకవేళ ఆన్సర్ చేస్తే అయిపోతుంది. 30 సంవత్సరాలు కూడా లేకపోతున్నాడేమో. ఒకసారి మనం దేవుడు కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఎన్నోసార్లు అంటే ప్రాణం తీసుకో అన్నప్పుడు అది కొన్నిసార్లు, ప్రాణాన్ని కాపాడమన్నప్పుడు అది చాలా సార్లు, ప్రాణాన్ని కాపాడమనేది చాలా సార్లు, తీసుకోమనేది కొన్నిసార్లే. అసలు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడం కూడా దేవుడిని మహిమపరచడం. ఒకనొక ప్రార్థన దేవుడు మన ఆలకించేది ఏంటంటే, ప్రభా ప్రాణం తీసుకోమన్నప్పుడు తీసుకోలేదు. దాన్ని బట్టి మనం దేవుడిని మహిమపరచాలి. థ్యాంక్ యూ ప్రభా, నువ్వు ప్రాణం తీసుకుని అయిపోతుంది అసలు. ఎందుకంటే అనుకోండి, ఆ క్షణం ఎట్లుంటుంది అంటే అది కొన్ని రోజులు ఉంటుంది, కొంత క్షణకాలం ఉంటుంది. అది ఏది ప్రభా నా ప్రాణం తీసుకోమని. చాలా మంది సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ హోప్లెస్నెస్ ఎంత భయంకరంగా ఉంటుంది. నేను సూసైడ్ మీద డాక్టర్ థీసిస్ రాశాను, అంటే 300 పేజీలు రాశాను సూసైడ్ మీద. సో అప్పుడు ఆ పరిశోధించినప్పుడు అది ఏం తెలుసుకున్నానంటే, ఆ క్షణము ఎంత ఘోరమైన నిరాశతో ఉంటుందంటే అసలు ఎక్స్ట్రీమ్ యాక్షన్ తీసుకోలేదు. కానీ అసలు ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తే తర్వాత బాధపడుతుంది, నేను ఎట్లయినా ఆలోచించానని చెప్పేసి. కొంతమంది ఆ పరిస్థితి బయటకు దాటొస్తారు, కొంతమంది ఆ పరిస్థితిలోనే చిక్కుపోయి సూసైడ్ చేసుకుని చనిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం తెలుసుకోవాలా, సంఘ కాపాడులారా, మాస్టర్లు కూడా సూసైడ్ చేసుకునే వర్తమానాలు ఎన్నో మనం విన్నాం. మనం ఒకటి అర్థం చేసుకోవాలా, సూసైడ్ ఆన్సర్ కాదు. నీ జీవితాన్ని తీసుకునే హక్కు నీకు లేదు, నాకు లేదు. ఏలియా ఎన్ని బాధలు ఎదుర్కొన్నా దేవుడిని అడిగింది కానీ తన ప్రాణాన్ని తన చేతుల్లో తీసుకోనలేదు. తన ప్రార్థన చేశాడు కానీ దేవుడు మాత్రము తన ప్రాణాన్ని తీసుకోనలేదు. అయితే మనం 5 లక్షణాలు మనం చూసాం. ఏం చూసామండి? 1 శారీరక అలసట, 2వది భావోద్వేగాల పతనం, 3వది తప్పుడు ఆలోచన, 4వది ఒంటరితనం, 5వది నిరాశ. అయితే క్లుప్తంగా నేను ఇప్పుడు దీన్ని ఎలాగా మనం పరిష్కరించాలి? ఆఖరి ఫస్ట్దేమో దాని కారణాలు చెప్పాను, 2వదేమో లక్షణాలు చెప్పాను. ఇప్పుడు పరిష్కారాలు, ఎలాగా మనం నిరుత్సాహాన్ని మనం పరిష్కరించాలి. ఇక్కడ చూడండి, మొట్టమొదటి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏం ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే ఏలియా నిరుత్సాహంతో ఉన్నాడో దేవుడు ఎంత కృప కలిగిన వాడిని నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డానండి. దేవుడు ఎంత మృదువైన వాడు, దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత సాత్వికుడు, దేవుడు ఎంత ఓపిక కలిగిన వాడు. ఎందుకంటే ఏలియా ఈ శారీరక అలసటతో ఉన్నప్పుడు దేవుడు వచ్చి గద్దించలేడండి. ఏది నువ్వు ఇంకా కూర్చున్నావు, లేవు ఇంకా పని చేయని చెప్పాడు. మరలా వచ్చి అరే నువ్వు ప్రవర్తన ఉండి ఇటువంటి పరిస్థితుల్లో ఉండడానికి సిగ్గులేదు. నేనేం చేసినా తెలుసా, 18వ అధ్యాయంలో నువ్వు అగ్ని కోసం ప్రార్థన చేస్తే నేను అగ్నిని పంపిస్తున్నాను. ఏంటి నీకు విశ్వాసం లేదా? నువ్వు అసలు ప్రవర్తన అటువంటి మాటలు మాట్లాడాలండి. మాట్లాడలేదు. ఏం చూస్తున్నాం అక్కడ 5వ వచనంలో, అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లు గుడ్డిను కనబడిన గనక అతను భోజనం చేసి తిరిగి పరుండే. అనుకునే ఉండే ఎవరు తట్టినంట, అంటే ఇంత ప్రేమతో తట్టిన అసలు తట్టి అవసరం కూడా లేదు అసలు. కానీ తట్టి ఇంట్లో నుంచి లేపి తిని మళ్ళా పడుకున్నాను అంటే కనుక అతను భోజనం చేసి మళ్ళా పడుకున్నాను. మళ్ళా చూడండి కదా 7వ వచనంలో, అయితే వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి ఏం చేసినా భోజనం చేసి ఆ భోజనము చేత బలమును
మనం ఏమనుకుంటామంటే మనం ఎంత ఆత్మీయులం అంటే చూడండి, భోజనము చేత బలమును పొందుకొని ఆయన ఎందుకు వెళ్ళింది చేసిందండి దేవుడు అక్కడ ట్రీట్మెంట్. ఒకటి మంచి నిద్రించిండు, రెండవది ఏం చేసిండు, మంచి భోజనం పెట్టిండు. దాని ద్వారా ఏం పొందుకున్నారు, బలమును పొందుకొని మరలా మనం ఏమనుకున్నాం అంటే బలం ఓన్లీ పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్నాం. మంచిది కరెక్టే, పరిశుద్ధాత్మ బలం మనకు చాలా అవసరం, ఆయన శక్తి మనకు అవసరము. కానీ శారీరక బలం కూడా మనకు అవసరం. ఆ శారీరక బలంలో మనకు పొందుకోవాలంటే మనకు మంచి విశ్రాంతి ఉండాలా, మనం మంచి భోజనం చేయాలా, మనం శారీరకంగా కూడా మనల్ని మనం ఆరోగ్యంగా కాపాడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది చాలా మంది కాపులము మనము నిర్లక్షిస్తాం. మనం ఒకటి తెలుసా అంటే, ఒక మనిషి గొప్ప దైవజనుడు అంటారు, ఏమంటారంటే ఒక గొప్ప ఆత్మీయమైన పని చేసేది ఏం తెలుసా అన్నాడు. మీరు చేసేది దేవుని సేవకులుగా ఒక గొప్ప ఆత్మీయమైన పని ఏం తెలుసా అన్నాడు. ఏంటంటే నిద్రపో అని చెప్పినాడు. మంచిగా నిద్రపోతులు కాదండి, నిద్రపోతులు వేరు, నిద్రపోవడం వేరు. సైన్స్ ప్రకారంగా కనీసం మనం 6 నుంచి 8 గంటలు నిద్రపోకపోతే ఎలాగైతే మందు తాగి సిగరెట్లు తాగి చనిపోతారో, నిద్ర లేకుండా కూడా అనేక మంది చనిపోతున్నారు. ఎందుకు? విశ్రాంతి లేనందుకు. సరైన భోజనం తినకుండా కూడా చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. సరిగా హెల్త్ కండిషన్ ఉన్నప్పుడు కూడా తన మెడికల్ గా జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా మంది ఉన్నారు. దానివల్ల కూడా నిరుత్సాహం ఇంకా పెరుగుతుందని దేవుడు మనకు ఈ యొక్క దేవుడు ఇచ్చిన వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, మనం నిరుత్సాహంగా ఉన్నప్పుడు దయచేసి మనం మంచిగా ఆహారం పొందుకోవడం, రెస్ట్ తీసుకోవడం మంచిది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది మాత్రమే చేయాలని చెప్పట్లేదు, కానీ అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన భాషలో ఏమంటారంటే కొద్దిగా నిద్రపోతే కొద్దిగా ఎక్కువ, అంటే నార్మల్గా నిద్రపోతే ఏంటంటే అది చాలా భయంకరమైన పాపం అనుకుంటారు. అసలు కొంతమంది అంటారు కూడా ఏంటంటే నిద్రపోతాం, అసలు మధ్యాహ్నం కూడా కనీసం 10-15 నిమిషాలు అలసిపోయి. ఎందుకంటే నిద్ర అనేది ఈ రెస్ట్ అనేది రీఛార్జ్ అన్నమాట, డిశ్చార్జ్ కాదు. అది రీఛార్జ్ కోసం మనం ఎంత మంచి రెస్ట్ తీసుకుంటే ఇంకా మనం బలంగా పనిచేయాలి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు అనుకో, నీకెంతో ప్రయాణం చేయాలి కాబట్టి మంచి రెస్ట్ తీసుకొని నీ బలం పొందుకొని ఇంకా చేయి అనేది కూడా మనం తెలుసుకోవడము చాలా చాలా ప్రాముఖ్యం. ఎంతో మంది సంఘ కాపరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా అనారోగ్యానికి గురయ్యి నిరుత్సాహాన్ని పొందుకోవడం కూడా మనం చూస్తున్నాము. అదే కాదండి, రెండవది కూడా ఏం చూస్తున్నామంటే ఇక భావోద్వేగాల పతనం గురించి ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు చాలా చాలా ప్రోత్సాహకరమైనది ఏంటంటే, ఇక్కడ 5వ వచనం కానీ 7వ వచనం కానీ మనం చూస్తే దేవదూత వచ్చి ఏం చేసినట్ట, దేవదూత 2 సార్లు ఏం చేసినండి. అసలు దేవుడు దేవదూత ద్వారా తన ప్రేమను ఏలియా పట్ల వ్యక్తము చేశాడు. ఆ ఒక టచ్ దేవుడు, ఆ టచ్ దేవుడు వేరే వేరే వ్యక్తుల ద్వారా కూడా చేయొచ్చు, కానీ ఆ రకంగా ప్రోత్సహించాడండి ఈ యొక్క ఏలియాని. అది మాత్రమే కాదు, 2 సార్లు అడిగినాడండి. ఏమన్నాడు తెలుసా? 2 సార్లు ఏమన్నాడు? ఏలియా ఇచ్చిన నేనేమి చేస్తున్నావని అతన్ని అడిగినాడంట. అక్కడ మనము 5వ వచనంలో చూస్తాము, అలాగే 7వ వచనంలో కూడా చూస్తాము. ఆ 5-7వ వచనంలో చూసినప్పుడు ఏలియా ఏం చేసినండి, ఉదయం మంది చెప్పింది అక్కడ, ప్రభువా ఈ ప్రజలు ఎంతో నీకు నిబంధనకు అన్యాయంగా ఉండే అడిగి 2 సార్లు రిపీట్ చేసినాడు. అదే ఒకసారి చెప్పి అయిపోయింది కదా, 2వ సార్లు కూడా అడిగినప్పుడు అదే రిపీట్ చేసినాడు. అక్కడ రిపీట్ ఏదైంది అంటే ఏం నేర్చుకోమండి ఇక్కడ ఏంటంటే, నీ బాధ ఉన్నట్లుగా ఏముంది మనుషులు బాధ ఉన్నట్టు నటించే అవసరం లేదండి. ప్రజల ముందర మనం నటించవచ్చు, దేవుడి దగ్గర నటించే అవసరం లేదు. దేవుని దగ్గర యథార్థంగా మనము ఒప్పుకోవచ్చు. మీరు చూడండి ఈ దినాల్లో పాటలు చూడండి, మీరు పాటలు
చాలా మటుకు పాటలు చూడండి మీరు కీర్తనలాగా ఉన్నాయి. ఏ పాటలు జన్మ కీర్తనలు చదివితే ప్రభా నన్ను ఎలా మర్చిపోయి, ప్రభా నన్ను దుఃఖంలో ఎందుకు నన్ను వదిలిపెట్టే, నిజంగానే వదిలిపెట్టడం అని కాదు కానీ వాళ్ళు భావోద్వేగాలు యథార్థంగా ఒప్పుకున్నాడు. అవిశ్వాసం అనేది కాదు. ఇక్కడ వాళ్ళు దేవుణ్ణి ఎంత సన్నిహితంగా ఉన్నారంటే వాళ్ళు భావోద్వేగాలు యథార్థంగా ప్రభా ఎక్కడ ఉన్నాడు తండ్రి, యేసు ప్రభు తండ్రి తండ్రి అని ఎలా విడిచితివి అని. ఇది దినాల్లో చూడండి పాటలు, ఒక్క పాట కనిపించదు, అన్ని సూపర్ హీరో పాటలన్నీ. నేను నీ ఉండే నాకు సాగు చేసేయా, లేకపోతే నేను అది చేయను ఇది చేయను, బలహీనకు సంబంధించిన పాటలు వినడం చాలా కష్టం అసలు. అదే కాదండి, ఎవరైనా అన్నారనుకోండి అసలు దేవుడు నాకు ఉన్నాడా లేడా అంటే 10 మంది నిలబడతాను ఆయన లెక్చర్ లేదని, అసలు విశ్వాసం ఉందా, అసలు ఏమనుకుంటున్నాను అని చెప్పి. కానీ దేవుడు ఎంత యథార్థవంతుడు అంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ప్రభా ఆ వ్యక్తిని నేను చాలా ద్వేషిస్తున్నాను, ఆ వ్యక్తి చాలా గాయపరిచాడు, నా కోపంగా ఉన్నది నా తండ్రి. యథార్థంగా దేవుడితో మాట్లాడడం ఉన్నట్లుగా ఎవరు ఒకరు గుర్తించుకోండి. మీరు 100% ట్రాన్స్పరెంట్. మీరు ఏ వ్యక్తితో ఉండలేరు, మీ భార్యతో కూడా ఉండలేరు, మీ పిల్లలతో ఉండలేరు. ఉంటే ఎవరు కూడా మనల్ని భరించలేరండి. 100% ట్రాన్స్పరెంట్. మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో అది వ్యక్తపరిస్తే ఎవరు మనం భరించలేరు అసలు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి 100% ట్రాన్స్పరెంట్ ఉండగల ప్రభావం నా తలంపు సరిగ్గా లేదు నాయన, నా హృదయంలో నా ఆలోచన సరిగ్గా లేవు నాయన, నా భావోద్వేగాలు సరిగ్గా లేవు నాయన, ఆ వ్యక్తి ఎలా మాట్లాడాను నాయన, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నాయన, నన్ను బలపరచునైనా. ఇవన్నీ కేవలం ఒప్పుకోవడమే కాదు, ఆ ఒప్పుకోవడం ద్వారా దేవుడి నుండి ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అడిగినాడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఏదైనా అడిగినాడో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అడిగినప్పుడు దేవునికి తెలియని విషయాల్లో అడగట్లేదు. అక్కడ దేవుడు ఏది అని ఆయనతో సంపాదించడానికే అనుమతిస్తున్నాడు. అక్కడ పంచుకోవాలి నాతోటి. ఇక్కడ కొంతమంది నిరుత్సాహంలో ఉండొచ్చు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ నిరుత్సాహాన్ని మీలో పెట్టుకోకండి, దేవుని దగ్గరికి వెళ్ళి పంచుకోండి. ఉన్నట్లుగా ప్రతి ఆలోచనలు, ప్రతి భావాన్ని మీరు ఎంత పంచుకుంటే, ఎంత మనం క్లియర్ గా దేవుని దగ్గర మనం వ్యక్తపరిస్తే అంతగా మనము దేవుని యొక్క ఆదరణను మనం పొందుకుంటాము. అదే మనం ఇక్కడ ఏలియా చేయడం అనేది మనము చూస్తున్నాము. ఒకనొకటి నాకు చాలా ఈ దినాల్లో ఎక్కువగా నేను ఆలోచించే వచనం ఏం తెలుసా అండి, ఇది చాలా మంది స్వార్థకు వాడతారండి. నేను అంతా పాస్టర్లకు చాలా అవసరం. ఏది మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం, ప్రయాసపడి భారం మోసుకున్న చెల్లులారా నా యుద్ధకు రండి, నేను ఏమి ఇస్తానని చెప్పానండి, విశ్రాంతి అండి. అసలు ఎంతమంది పాస్టర్ల హృదయాల్లో విశ్రాంతి ఉందని వస్తారు ఆలోచించండి. ఎంతమంది పాస్టర్లను కలిసినప్పుడు మీకు భావన వస్తుంది, అసలు ఈ వ్యక్తి ఎంత విశ్రాంతిలో ఉన్నాడు. ఎంతమంది పాస్టర్లను కలిసినప్పుడు అనిపిస్తుంది. చాలా అదువు కదా సార్. యేసుప్రభు వాడుతున్నాం, మనం కేవలం ఇది స్వార్థలో వాడుకోవడం కాదండి. యేసుప్రభు చెప్పింది ప్రయాసపడి భారం వస్తున్న చిన్నారణ ఎదుగుతుంటే ఏదో 30 సంవత్సరాల ముందు వచ్చేది కాదు. నేను అనుకున్నా ప్రతిరోజు రావాలన్న భారం, ఎందుకంటే ప్రతిరోజు మనకు భారం ఉంటాయి. ప్రతిరోజు ఆ ఒక భారాన్ని మోస్తున్నాం మనం. కానీ క్రీస్తు దగ్గరికి వస్తున్నామా, ఆయన దగ్గరికి వచ్చి మన భారాన్ని పంచుకొని ఆయన బాధ సన్నిధిలో పెడితే దేవుడు ఏమి ఇస్తారని చెప్తున్నాడు, విశ్రాంతి. ఈ దినాల్లో ఎంతో అరుదైన అనుభవం అండి. ఏంటది? విశ్రాంతి. మనకు విశ్రాంతి ఎందుకు లేదు అని అంటే మనం భారము క్రీస్తు దగ్గరకి తీసుకురావటం లేదు. చెప్తున్నాం, అందరికీ చెప్తున్నాం, ప్రయాసపడి దేవుని దగ్గర అందరికీ చెప్పి మనకే విశ్రాంతి లేకుండా జీవిస్తున్నాం, అందరికీ విశ్రాంతి చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు చూడండి ఎంత చక్కగా ఏలియాని ప్రోత్సహిస్తున్నాడు. అదే కాదు, మూడవది కూడా మనం ఏం తెలుసుకోవాలంటే ఆ యొక్క ఆలోచన విధానం చెప్పినప్పుడు ఏంటది దేవుడు ఏం చెప్పినాడు, ఎప్పుడైతే నేను ఒక్కడనే మిగిలినాను అని 15, 16, 17 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ఏమని చెప్పినాడు, తర్వాత 18వ వచనంలో 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారు. అంటే దీని ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మీరు దయచేసి మీ మనసుకు వచ్చిన ఆలోచనలకు ప్రతిస్పందించకండి, దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించండి.
దేవుడు అన్నాడు, నీ వాక్యమే సత్యము. నీ భావోద్వేగాలు సత్యం రాకపోవచ్చు, నీ ఆలోచనలు సత్యం రాకపోవచ్చు. మీకు తెలుసా అండి, ప్రతి క్షణం మనం ఆలోచనలు ఇట్లా పడుతూ ఉంటే మనం టాయిలెట్ వెళ్ళినా, బ్రష్ చేసినా, స్నానం చేసుకున్నా, కూర్చున్నా, పండుకున్నా కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి మన భావోద్వేగాలు ప్రతిస్పందిస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, ఆయన సత్యాన్ని గురించి ఆలోచించు. ఏది పవిత్రమైనదో, ఏది మేలుకరమైనదో, ఏది న్యాయమైనదో, ఏది గమ్యమైనదో, వీటి గురించి ఆలోచించు. నీకు విశ్రాంతి కావాలి. దాని తర్వాత పౌలు అంటాడు, ఏమంటాడంటే దేవుని సమాధానం మీతో ఉంటుందని చెప్తున్నాడు. అక్కడ ఎప్పుడు ఉంటుందండి సమాధానము? నీ సమాధానం అనేది ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది. నీ సమాధానం అనేది ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాక్యం కూడా ఇదే మనకు ప్రోత్సహిస్తుంది. ఒకసారి 1వ పేతురు 5వ అధ్యాయము చూడండి. సేమ్ ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ చూడండి ఏమని చెప్తుంది. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మేల్కొనగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని ఎదుగుతుమా అని వెతుకుచు ఉన్నాడు. వాడు చాలా మటుకు నిండి ఆలోచన విధానం ద్వారా. దయచేసి ఒకరు గుర్తుకొచ్చి తెచ్చుకోండి, మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన మీది కాదు. కొన్నిసార్లు లేదా చాలా మటుకు అపవాది ఆలోచనలు పెట్టే అవకాశం ఉందని మనం మర్చిపోవద్దు. దాని తర్వాత చూడండి ఏమని అంటున్నాడు 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమనే నెరవేర్చుచున్నామని ఎరిగి అంట. అంటే ఏమని చెప్తున్నాడు? లోకంలో కూడా అందరూ విశ్వాసులు ఇటువంటి శ్రమను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అంటే, నాకే ఇన్ని బాధలు ఉన్నాయేమో, నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయేమో, నాకే ఈ పరిచయం అవుతుందేమో, ఇక నేనే కూడా ఇటువంటి మహాభావుని ఇంత మహా కష్టాలు కలిగినవాడిని, ఎవరికి ఇన్ని కష్టాలు లేకపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, లోకంలో అంట, గోదావరి కానిలో కాదు, కరీంనగర్లోనే కాదు, ఏమని చెప్తుంది? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. అసలు మీరు ఇక్కడ ఆలోచించాలండి. ఏమని ఆలోచించాలంటే, వీడికి ఎవరికి మిగుదమా అని చూస్తుంటే, లోకంలో ఉన్న వేరే సహోదరులు కూడా ఇక్కడ నేర్చుకోబడుతుందామని ఎరిగి వాళ్ళు ఎదురించమని చెప్తున్నారు. డైరెక్ట్ కూడా ఎదురించమని చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఏం సూచిస్తుంది అంటే, మనిషి ఈ యొక్క అపవాది ఒక శోధన ఎదుర్కొన్నప్పుడు, నిరుత్సాహం ఉన్నప్పుడు దృష్టి అంతా తనపైనే ఉంటుంది. ఈ బాధ నాదే, నేనే ఇటువంటి బాధలు కలిగి ఉన్నాను. కానీ ఇక్కడ పేతులు ఏం ప్రోత్సహిస్తున్నానంటే, వేరే సహోదరులు కూడా ఇటువంటి శ్రమలు పొందుతున్నారని ఎరిగి అప్పుడు వాళ్ళని ఎదిరించు. నువ్వు ఒక్కడే లేవు యుద్ధంలో, క్రీస్తు శరీరం ఉంది. నువ్వు ఒక్కడే లేవు యుద్ధంలో, క్రీస్తు సేవకులు ఉన్నారు. ఈ బాధ కేవలం నీకే కాదు, వేరే బాధ కూడా ఉన్నది. నీకే ఈ బాధను అనుకోకు. ఎందుకంటే నీవే ఒక్కడే అని అనుకుంటే ఆ బాధను, ఆ నిరుత్సాహాన్ని నీవు జయించలేవు. కాబట్టి దేవుని సేవకులారా, నేను మీకు ఏం ప్రోత్సహిస్తున్నానంటే, దయచేసి మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనలు జాగ్రత్తగా పరుచుకుంటూ, నమ్మకుండా దేవుని సత్యాన్ని నమ్మండి. దేవుని సత్యాన్ని నమ్మండి. ఆలోచన రావచ్చు, దేవుడు మర్చిపోయాడేమో అని. దేవుని వాక్యం గుర్తు చేసుకోండి, ఆయన మిమ్మల్ని ఎన్నడు విడవడు, ఎడబాయడని చెప్పేసి. ఆలోచన రావచ్చు, నన్ను ప్రేమిస్తాడేమో అని. దేవుడు ఈ లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకి బలిగా అర్పించాడు. అంటే దేవుడు ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించడానికి మనం గుర్తు చేసుకోవచ్చు. ఇంకోటండి, ఇక్కడ దేవుడు ఏం మనిషి గిఫ్ట్ ఇచ్చిన తెలుసా అంటే, దేవుడు ఒక గిఫ్ట్ మన ఏలియాకు ఏమిస్తున్నాడు అంటే, ఏం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళి 19వ వచనం 16వ వచనంలో 19, 21వ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ఏలియాకు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ఎలీషాని ప్రవక్తగా ఎంచుకో.
దాని తర్వాత ప్రవక్త ఎలీషా మరి ఏలియాకు ఒక కంపానియన్, ఒక మంచి భాగస్వామిగా ఇద్దరు కలిసి పరిచయం చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే ఏమని చూస్తున్నాం ఇక్కడ? దేవుడు తనకు సహవాసం ఇచ్చినాడు. ఎలీషా సహవాసం ఏలియాకి ఇవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత మనం చూస్తాం ఎలాగ ఏలియాని పిలిచినాడు. అప్పటి నుండి ఏలియా మరి ఏలియా పరలోకం వెళ్ళేంత వరకు ఎలీషా ఏలియాతోనే ఉండలేదు, ఒంటరిగా వదలలేదు. కాబట్టి ఒకనొక దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, సంఘ కాపల ద్వారా మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి, వేరే పాస్టర్లు తెలియగలవండి. మీకు అవసరమైతే బాధను పంచుకోండి, కలిసి ప్రార్థన చేయండి, మీ భార్యలతో పంచుకోండి. మీ కష్టాలు ఏమైనా ఉంటే, మీ యొక్క మంచి మీ యొక్క ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మీరు ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదకరమైనది. ఆశలకు గొప్ప ఒత్తిడి ఏంటంటే, నేను పంచుకుంటే నా గురించి ఏమనుకుంటారు, కానీ నీకు ఇక్కడ విశ్వాసం దీని గురించి నేను ఏమనుకున్నా కదా, విశ్వాసం లేదేమనుకుంటారేమో, నువ్వు ఇటువంటి వాడు అనుకుంటాను. ఆ భయంతో చాలా మంది పాస్టర్లు, సంఘ కాపరులు ఒంటరిగానే హృదయంలో పెట్టుకొని వాళ్ళు నలిగిపోతూనే ఉంటారండి. మంచిదిగా దేవుడు మనల్ని ఒక సమాజంగా సృష్టించినాడు, దేవుడు మనల్ని సహవాసంలో సృష్టించినాడు. మనం ఒంటరిగా ఉండద్దు, మనం సహవాసంలో ఉండడం చాలా ప్రాముఖ్యమనేది మనం తెలుసుకోవాలి. ఆఖరిగా అలాగనే మనం ఇక్కడ చూడండి, మీరు చాలా దీని గురించి ఆలోచించడం నాకు తెలియదు. ఈ 1వ అధ్యాయం, ఈ 19వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ఏదే అన్నాడు, ఏమని చెప్పినాడు? ప్రభువా, ప్రవక్తల్ని చంపేశారు, నేను ఒక్కడిని మిగిలిపోయినాను, బలిపీఠాన్ని కూడా పగలగొట్టారు, నేను నిబంధనలు వాళ్ళు తిరస్కరించారు అని చెప్పినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏం చెప్పినాడు తెలుసా? ఆయన ఏం చెప్పినాడు? అయ్యో అదేందా ఇదేందా చెప్పకుండా చూడండి, దేవుడు ఏం చెప్పినాడు తెలుసా? 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? 1వ రాజులు 19వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? 15వ వచనంలో, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చి దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద, ఇంగ్లీష్లో అజాయేలు ఉంటుంది, తెలుగులో అజాయేలును పట్టాభిషేకము చేయము, ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన ఏహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్తకు ఆబేలును. నేను యాక్చువల్లీ మాది చర్చ్ ఇంగ్లీష్ అండి, నేను ఇంగ్లీష్ చర్చ్లో ఎప్పుడు ఇంగ్లీష్ ప్రసంగా ఇస్తాను, తెలుగు ఇప్పుడు నేర్చుకుంటాను కాబట్టి కొద్దిగా చదవడం కష్టమవుతుంది. అదే అక్కడ ఇంకోటి ఏం చూస్తున్నామంటే, ఇక్కడ అజాయేలు, మరి అలాగే జేహూ, ఇంగ్లీష్ జేహూ ఉంటుంది, దాని తర్వాత ఎలీషా, ముగ్గురు వ్యక్తులను అభిషేకించమని చెప్తున్నాడు అక్కడ. అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఏం చెప్తున్నాడు అంటే, నేను నిరుత్సాహంలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహాన్ని ఎలా నువ్వు పరిష్కరించాలి, అది కాదు నీకు కావాల్సింది. దేవుడు ఇచ్చిన పని చేస్తే నిరుత్సాహం వెళ్ళిపోదు. అర్థమవుతుందని ఈ నిరుత్సాహాన్ని బట్టి మనుషులు అక్కడనే ఆగిపోతారు. అక్కడ అది ఆర్థికంగా కావచ్చు, విమర్శ కావచ్చు, కలహం కావచ్చు, ఏదైనా సరే దాన్నే బట్టి అక్కడనే వాళ్ళు స్టాప్ అయిపోతారు. దాని గురించి ఆలోచించుకుంటా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయనకి ఏం సమాధానం ఇస్తున్నాడంటే, ఇప్పుడు వెళ్ళి నువ్వు వీరిని నియమించు. ఇంకొకటి ఆశ్చర్యకరమైనది ఏం చేస్తా అండి, అసలు ఏం అర్థమైందో లేదో తెలియదు, కానీ అసలు చరిత్ర అవుతుంది దాని తర్వాత అర్థమైంది. 20 సంవత్సరాలు పట్టేది, కనీసం 20 సంవత్సరాలు. ఏమైంది తర్వాత? ఈ అజాయేలు ఇజ్రాయేలు, దేవుడు ఇజ్రాయేల్ని శిక్షించడానికి అజాయేలు వాడుతున్నారు. ఈ ఏహూ ద్వారా అహాబు కుటుంబం అంతా నాశనం చేసినాడు. ఎలీషా ద్వారా ఏలియా ఒక ప్రవక్త యొక్క పిలుపును ఈయనకు అందించాడు. 20 సంవత్సరాలు పట్టినది కనీసం. ఇవన్నీ 3 జరగడానికి 20 సంవత్సరాలు. అంటే అప్పుడు అర్థమైంది మనకు, దేవుడు ఎందుకు చెప్పిన అజాయేలుని ఎన్నుకోమని, దేవుడు యెహోవాను ఎందుకు ఎన్నుకోమని.
దేవుడు ఎందుకు ఎలీషాని ఎన్నుకోమని ఎందుకు చెప్పినంటే మనం అధ్యాయాలన్నీ తర్వాత చదివితే మనకు అర్థమవుతుంది. అంటే మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు మన నిరుత్సాహం వెనుకాల గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుడు మౌనంగా లేడు. దేవుడు సార్వభౌముడు. దేవుడు తన కార్యాన్ని చేపిస్తున్నాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి నేను నిరుత్సాహంలో ఉండి నువ్వు అందులోనే పతనం కాకుండా లేము అని పేతురు ఇక్కడ దేవుడు ఏం లేము, తేజరిల్లుము, నువ్వు వెళ్ళి నా ఒక పనిని కొనసాగించమని చెప్తున్నాడు. అదే నీ నిరుత్సాహానికి పరిష్కారం. నీ నిరుత్సాహానికి పరిష్కారము ఆ నిరుత్సాహం ఎలా బయటకు రావాలని కాదు, నువ్వు పని కొనసాగిస్తున్నావు. ఏదైనా బట్టి నువ్వు పని కొనసాగిస్తున్నావు. దేవుడు తన కార్యాన్ని నీ జీవితం ద్వారా నెరవేర్చాడు. ఆఖరిగా ఒక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏం తెలుసా అండి, ఇక్కడ ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నా జీవితము నా ప్రాణాన్ని తీసుకోమని చెప్పాడు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత ఏలియా కంటే గొప్పవాడు ఇలాంటి నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎంత బాధ, ఎంత భావోద్వేగం, ఆ నొప్పి ఎలా అంటే ఆ చెమట రక్తముగా ఆరింది. అటువంటి వేదనలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే నా చిత్రము కాదు నీ చిత్రము జరుగునుగా. అంటే ఈ నిరుత్సాహం నుంచి ఎలా బయటపడాలనేది కాదు, నిరుత్సాహం ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, అది యేసుక్రీస్తు ఆయన ఎంత గొప్ప బాధ అనుభవించినప్పటికీ ఆయన వెళ్ళి మన కొరకు చనిపోయి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కాచి మరణాన్ని నుంచి తిరిగి లేచిన ఆయన చేసిన కార్యాన్ని ప్రజలకు ప్రోత్సహించడానికి హెబ్రీయుల రాసిన పత్రిక గ్రంథకర్త ఈ మాట అన్నాడండి. చూడండి, చాలా మంచి ప్రోత్సాహం మనకది. హెబ్రీయులకు 12వ అధ్యాయము 3వ వచనం చూడండి కదా. మీరు అలసట పడకయు, ఎవరంట? వినమంట. అలసట పడకయు మీ ప్రాణములు విసిగకయు ఉండుతున్నట్లు, ఇంకో మాటలు చెప్పాలంటే మీరు నిరుత్సాహంలో జీవించకున్నట్లు, అధైర్యంగా ఉండకున్నట్లు. ఏంటంట? దేవుడు ఏం చేసినట్టు యేసు ప్రభు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఎవరినంటే తలంచాలా? మన తలంపుల గురించి తలంచుకున్నాం. మనం వచ్చిన ప్రతి తలంపుల గురించి తలంచుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభు శిలువలో ఎందుకు ఓర్చుకున్నాడంటే మీరు కూడా మీ కష్టాలలో బాధల్లో ఓపు నేర్పించండి. చూడండి ఏముందో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసిగయు ఉన్నట్లు. ఏంటి? పాపాత్ములు ఎంత వ్యతిరేకంగా ఆయనను హింస పెట్టినప్పటికీ ఆయన ఓర్చుకున్నాడు. ఎవరి కోసం తెలుసా ఓర్చుకున్నాడు? నీ కోసం, నా కోసం. ఏమని నేర్పిస్తున్నాడు? కుమారుడా, సేవకుడా, నీకంటే ఎక్కువ భావోద్వేగాలు నేను అనుభవించాను, నీకంటే ఎక్కువ శోధనలు నేను అనుభవించాను, నీకంటే ఎక్కువ కష్టాలు నేను ఎదుర్కొన్నాను, కానీ నేను ఓర్చుకున్నాను. ఎవరి కోసం తెలుసా? నీ కోసం. ఎందుకంటే నా ఓర్పును చూసి నువ్వు ఓర్పు కలిగి నా పనిలో నువ్వు ముందుకు సాగాలి. అది ఏలియా కూడా దేవుడు ఏం చెప్పాడంటే, వెళ్ళు, ఎందుకు రాకును, వెళ్ళి అభిషేకిస్తూ నా కార్యాన్ని జరిగిస్తూ. ఈరోజు దేవుడు నీకు ఏం చెప్తున్నానో నాకు తెలియదు, నువ్వు ఎటువంటి నిరుత్సాహం ఉన్నావో నాకు తెలియదు. నీ తండ్రి, నేను సృష్టించిన తండ్రి, నీకోసం ప్రాణం పెట్టి తిరిగి వేసిన ఆ ప్రభు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఒక్కటి విషయం ఏం చెప్తున్నాడంటే, నన్ను తలంచుకో, నేను ఎలాగ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, ఎలాగ ఏలియా ఎంత బాధలో ఉన్నా ఏం చేశాడు తర్వాత? ఏం చేశాడు? వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. ఎటువంటి పరిస్థితిలో? ప్రాణము
కోల్పోయే అటువంటి ఆపేక్షించినప్పుడు కూడా దేవుడు చెప్పాడు, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి దేవుడు చెప్పేది నెరవేర్చాను. అంతేగాని ఆ నిరుత్సాహంలో ఆయన నశించుకోలేదు. కాబట్టి దేవుడు ప్రోత్సహించేది ఏంటంటే, నిరుత్సాహంలో ఉన్నప్పుడు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ భావోద్వేగాలను జాగ్రత్తగా చూసుకోండి, మీ తలంపులని జాగ్రత్తగా చూసుకోండి, మీ నిరాశతో మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ నిరుత్సాహం నుంచి బయటపడాలంటే మీరు కొనసాగుతూ ఉండండి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి మీరు నిరుత్సాహంలో ఉండకుండా మీరు ముందుకు వెళ్ళి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దాని తర్వాత దేవుడు ఏం కార్యం చేశాడో అనేది మీరు తిరిగి చూస్తే మీరు ఆశ్చర్యపడి దేవుడిని మహిమపరిచి మీరు పనుల రాజ్యం మనం తీసుకున్నాం. ప్రభువా, ఏలియా జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఎంత గొప్ప ప్రవక్త, ఎంత బలహీనతకు గురైతాడో నేను చూశాను. ఏలియా మాలాంటి వాడే అనేది నాకు తెలుస్తుంది. ఏలియా ఎలాగైతే తన నిరుత్సాహంలో ఆయన ముందుకు సాగాడో, మేము కూడా నా తండ్రి ముందుకు సాగడానికి సహాయం వచ్చింది. ఆ నిరుత్సాహానికి పరిష్కారం రాకుండా పర్వాలేదు, మీ పనియే మాకు పరిష్కారం, మీ చిత్తమే మాకు పరిష్కారం, మీ మహిమయే మాకు పరిష్కారం. దయచేసి నా తండ్రి మీకు విధేయత కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. మాకు గొప్ప మాదిరైన యేసుక్రీస్తుని బట్టి మీకు వందనాలు. చిత్తమైతే ఈ పాత్రను తీసుకున్నాడు, కానీ నా చిత్తము కాదు మీ చిత్తము జరుగును గాక. ప్రభా, మీ చిత్తము జరగాలి. ఆ నిరుత్సాహానికి పరిష్కారం మీ చిత్తము, నా చిత్తము కాదు. దయచేసి మేమందరం మీ వాక్యం ద్వారా ప్రోత్సహించబడి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తును తలంచుకుంటూ మీ పని మేము పూర్తి చేయటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.